క్రీస్తునందు సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి కాలమంతట్లో కూడా మనల్ని కూడా సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా దేవుడు మన నుంచి ఇలాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవోక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని మాటలో మీ హృదయాల్లోనికి తీసుకెళ్ళడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు మరలా అపవాదుని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే అపవాదుని గురించి మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. వాటి గురించి కనుక మనం నేర్చుకోకపోతే ఏ విధం చేతనైనాను ఏదో ఒక సందర్భంలో వాడు మనకు అవకాశం ఇచ్చేస్తాం మన జీవితంలోకి. కనుక వాడిని సాతానుడు మన జీవితంలోకి అడిగి పెట్టకుండా లేకపోతే మన వైపు చూడకుండా ఉండాలనంటే వాడి గురించి మనం పూర్తిగా తెలుసుకుని వాడిని ఎలా ఎదిరించాలో మనం నేర్చుకుంటేనే వాడిని మనం ఖండించగలం ప్రియులారా. అందుకనే ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకి సాతాను గురించినటువంటి హోదాను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి విషయాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం. 11 పాయింట్స్ నేర్చుకున్నాం. 12వ విషయాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. 12వ విషయం ఏంటంటే వాడు నరహంతకుడు అని. నరహంతకుడు సాతానుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే చాలా క్రూరంగా ఉంటుందండి. ఈరోజు అన్నదమ్ముల మధ్య గొడవలు, సహోదరుల మధ్య గొడవలు, తోడుకోళ్ల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, రాజ్యాల మీద రాజ్యాల గొడవలు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, బాంబులేసి దాడి చేసుకుంటున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఇదంతా చేయడానికి సాతానుడు కారణం కాదంటారా? ఎందుకంటే సాతానుడు వాడు స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించడండి. వాడు స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే వాడు నరహంతకుడు. కొత్త నిబంధన ప్రకారము నరహత్య అనేటువంటిది కనుక మనం ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు కనుక మనం చదివినట్లయితే, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులు ప్రేమించున్నాము కనుక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నామని ఎగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నవాడు. తన సహోదరు ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని ఎరుగుదుము. ఈరోజు సహోదరుల మధ్య కలతలో, సేవకునికి సేవకుని మధ్య కలతలో, క్రైస్తవులకి మధ్య కలతలో, సహోదరులకు మధ్య కలతలో, ఇవన్నీ జరగడానికి వాళ్ళలో ప్రేమ పుట్టకపోవడానికి గల కారణం ఏంటంటే సాతాను కాదంటారా? నీ సహోదరుని కనుక నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరుని కనుక నువ్వు ఆదరించకపోతే నువ్వు నరహత్య చేసిన వాడు అని యోహాను గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. మరి నాడు ఎంతమంది నరహంతకులు కనపడుతున్నారండి. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, ఈవిడికంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడికి పడదు. మరి ఇది నరహత్య చేస్తున్నా లేదా? పెట్టుకోండి. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నీ ప్రార్థన, నీ పాటలు, నీ ప్రసంగాలు, నీ భక్తి జీవితం అంతా వృధానే. నీ సహోదరుని ప్రేమించకపోతే అంతా వృధానండి. వాక్యం చెప్తున్న సత్యం అది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 13వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే వాడు శత్రువు అండి. 24/7 మన మీద వాడు టార్గెట్ చేస్తూనే ఉంటాడండి. 24/7 ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ వాడు తిరుగుతూనే ఉంటాడు మనల్ని పాడు చేయడానికి. ఇప్పుడు కూడా మీరు వాక్యం వినేటప్పుడు కూడా మీ ఏకాగ్రతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు ల్యాప్టాప్లోనో, టీవీలోనో, సెల్ ఫోన్లోనో ఈ వీడియో చూస్తున్నప్పుడు, ఈ వాక్యం వింటున్నప్పుడు అవి వినకుండా మీ ఏకాగ్రతను చెడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు శత్రువు. వాడు ఎప్పుడు కూడా తన స్వభావాన్ని అనుసరించి నడుస్తాడు. వాడు మత్తయి సువార్త 13:39 చదివినట్లయితే, మత్తయి సువార్త 13:39 కనుక మనం ఆలోచన చేసినట్లయితే 13:39 అంటాడు, వాటిని విత్తిన శత్రువు అపవాది. వేటిని అంటే గురుగులు, అంటే దుష్ట స్వభావములు. ఎక్కడ విత్తుతాడు అంటే సంఘములోనే విత్తుతాడండి. సమాజంలో కాదు ప్రియులారా, దేవుని రాజ్యంలోనే, క్రీస్తు ప్రభువారి సంఘంలోనే వాడు గురుగులు విత్తుతాడు.
మరి ఇతర సంఘాలు ఎందుకు మిత్రులంటే ఇతర సంఘాలన్నీ కూడా వాడిని అనుసరించి నడుస్తున్నాయి కదా. వాడు టార్గెట్ అంతా ఎంత అంటే క్రీస్తు ప్రభు వారికి సంఘం మీద కదా వాడు టార్గెట్, సంఘంలో ఉన్నటువంటి సభ్యుల మీద కదా వాడు టార్గెట్. అక్కడే కదా వాడు గురుగులు మిత్తేది, దుష్ట స్వభావం తయారు చేసేది అక్కడే కదా సంఘంలో. అందుకనే వాడిని ఏమన్నాడంటే శత్రువు అన్నాడు అక్కడ. వాటిని విత్తిన శత్రువు అపవాది. సంఘంలో గురుగులు విత్తాడు వాడు, శత్రువాడు. ఏ విధము చేతనైన వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు ప్రియులారా. తర్వాత 14 పాయింట్ మనం చూసినట్లయితే గర్దించే సింహం అట వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 గర్దించే సింహం వాడు. ప్రేమిస్తాడు, అలాగే ప్రేమించి గర్దిస్తాడు. మాటలు మార్చేవాడు, మనుషులు ఏమార్చేవాడు వాడు సాతాను. ముందులో ఆశ చూపిస్తాడు, తర్వాత వాడికి అనుకూలంగా మార్చేసుకుంటాడు మనల్ని. జనరల్గా ఆశ చూపిస్తే పడినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు? మనిషి సైకాలజీ వాడికి పూర్తిగా తెలుసండి. ఏ వ్యక్తి దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి ఎక్కువ దేని మీద ఆధారపడతాడో వాడికి పూర్తిగా తెలుసు. దానికి సంబంధించి వాడు టార్గెట్ చేస్తాడు. వాడి వ్యూహాలన్నీ కూడా మన మనసుకి ఏది ఇష్టమో దాన్నే వాడు టార్గెట్ చేసి ఇంకా దాన్ని ప్రేరేపించి ఏం చేస్తాడంటే వాడికి అనుకూలంగా మార్చేసుకుంటాడు. ఆ పనిలో నిమగ్నమయ్యేలాగా చేసేస్తూ ఉంటాడు వాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లోకాన్ని ప్రేమించి సాతానికి బానిసలు అవ్వట్లేదు? లోకంలో క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే ఆదివారం మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, సాతానుడు మా దగ్గర ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారు. ఆదివారం నేను పాటలు పాడుతున్నాను కదా, నా గొంతు దేవుని కోసం ఉపయోగిస్తున్నాను కదా, సాతానుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు. ఆదివారం నేను ప్రసంగం వింటున్నాను కదా, లేక ప్రసంగం చేస్తున్నాను కదా, సాతానుడు నా దగ్గర ఉండి ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారు. ఆదివారము ప్రభు బలిలో పాల్గొని పొందుకున్నాను కదా, ప్రభు శరీర రక్తం తీసుకున్నాను కదా, సాతానుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు. నీ దగ్గరికే వస్తాడు. సాతానుడు దేవుని మందిరంలోనే ఉంటాడు తెలుసా. ఏబు గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో లేడా సాతాను? ఆలోచించేయండి ప్రియులారా. నీ పక్కనే ఉంటాడు. నీ ఏకాగ్రత చెడగొట్టడానికి, నీ మనసు మార్చడానికి, నీ మనసు డైవర్ట్ అవ్వడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే వాడు గర్దించే సింహం. ఆ తర్వాత 15వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే వాడు ఒక సర్పంతో పోల్చబడ్డాడండి. సర్పాన్ని చూస్తే మనము భయపడతాం. అలాగే సాతాను చూస్తే కూడా, సాతాను క్రియలంటే కూడా మనము భయపడి దేవునికి మరింత దగ్గర అవ్వాలండి. ఎందుకని భయపడాలంటున్నానంటే వాడి దగ్గరికి మనం వెళ్ళాము అని అంటే, వన్స్ వాడు మన జీవితంలో స్థానం వాడికి దొరికింది అని అంటే ఏ విధము చేద్దాం మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేలాగా వాడు మన దగ్గరికి, దేవుని దగ్గరికి మనం వచ్చేలాగా వాడు మనల్ని ఇష్టపడినవాడు, రానివాడు మన దగ్గరికి, మన దేవుని దగ్గరికి రానివాడు వాడు. జాగ్రత్తగా ఆలోచించి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే సర్పంతో పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడనంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి అంటాడు అక్కడ. సర్పము అంటే అపవాది, వాడు కుయుక్తిపరుడు, అవ్వను మోసం చేశాడు. ఈ లోకంలో ప్రతి స్త్రీని వాడు మోసం చేస్తున్నాడు, ప్రతి పురుషుడిని మోసం చేస్తున్నాడు, ప్రతి అధికారిని మోసం చేస్తున్నాడు. వాడు పని అదే. జాగ్రత్తగా ఆలోచించాడు ప్రియమైన. అలాగే 16వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే వాడు బెలియాలటండి. బెలియాలట అంటే బేతాళుడు వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో బెలియాలతో మనకేం సంబంధం అంటాడు. చీకటికి వెలుగు పొట్టి ఏంటి? బెలియాలకి క్రీస్తుకి సంబంధం ఏంటి? క్రీస్తు వెలుగు, బెలియాలు చీకటి. వాడు చీకటి పాలకుడు వాడు. నీ మనసు ఏం చెప్తుంది? దేన్ని కోరుకుంటుంది? చీకటిని కోరుకుంటుందా, వెలుగుని కోరుకుంటుందా? భౌతికంగా వెలుగు దగ్గరికి వెళతాం, కానీ ఆత్మ సంబంధమైన వెలుగు అనేటువంటి క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన సహోదరులారా.
అలాగే 17 పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే సాతాను పాతాళపు దూతటండి. పాతాళపు దూతట సాతాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 11 వచ్చినప్పుడు పాతాళపు దూతట సాతాను. పాతాళపు దూత, పాతాళానికి అధికారి వాడు. పాతాళంలో వాడి టీం అంతా ఉంటారు. ఎవరినైతే ప్రేరేపిస్తాడో, ఎవరైతే ప్రేరేపించబడతారో, ఎవరైతే వాడు స్వభావం నుంచి జీవిస్తారో, ఎవరైతే వాడికి అనుకూలంగా జీవిస్తారో వాడు అందరితో పాటు పాతాళంలో ఉంటాడు. వాడు కూడా పాతాళపు దూతాడు. తర్వాత 18 పాయింట్ మనం చూసినట్లయితే మోసగాడటండి. మోసపోయేళ్ళు ఉన్నంతకాలం మోసగాళ్ళు పుడుతూనే ఉంటారు. మోసగాళ్ళని సాతాను పుట్టిస్తూనే ఉంటాడు. పిల్లరా, మోసగాడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. దేవుని పిల్లలు మోసం చేస్తాడండి వాడు ఎంత కుయుక్తిపడంటే గ్రంథాలు చదివితే కానీ వాడి యొక్క కుయుక్తి మనకు అర్థం కాదు. గ్రంథం చదివితేనే వాడి గురించి అర్థం అవుతుంది. జనరల్గా సాతాను, దెయ్యం ఇలా మాట్లాడుకుంటే వాడి గురించి మనకు అర్థం కాదు. అసలు గ్రంథాన్ని చదివితేనే దేవుడు వాడి గురించి ఎలా రాయించాడో, ఎవరి చేత రాయించాడో, వాడు ఎలాంటి వాడు స్వభావం ఎలాంటిదో దేవుడు రాయించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గ్రంథం చదివితే. గ్రంథం చదవకపోతే మనకి ఏమర్థం కాదు. చదువుకున్న ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతాననియు పేరు గల ఆ ఘట సర్పమైన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. సర్వలోకాన్ని మోసపురుస్తున్నాడు. కేవలం ఇండియానే కాదు, కేవలం అమెరికానే కాదు, సర్వలోకాన్ని వాడు మోసపురుస్తున్నాడు. మోసగాడు వాడు. జాగ్రత్త ప్రియులారా. ఏ విధము చేతనైనా తెస్సలోనికీయులకు 2వ పత్రిక అంటాడు 2వ అధ్యాయంలో, ఏ విధము చేతనైనాను వాడికి మీరు అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇచ్చామా? దేవుని ఆలయమైనటువంటి ఈ దేహంలో వాడు కూర్చుంటాడు వచ్చేసి. ఈ దేహము దేవుని ఆలయము, వాడికి నిలయం కాదు. మనం ఛాన్స్ ఇస్తే, మనం వాడికి అవకాశం ఇస్తే దేవుడు ఉండేటువంటి చోటులో వాడు కూర్చుంటాడు. వాడు కూర్చుని యాకోబు 4:1 ప్రకారము మీలో యుద్ధములు పోరాటం దేవుని నుండి కలుగుచున్నవి, మీ అవయముల పోరాటం భోగేచ్ఛల నుండియే కదా. ఊరకనే ఉంటాడా వాడు? భోగేచ్ఛలు జరిగించడా? శరీర కార్యాలను ప్రేమించేటట్టు చేయడా? సహోదరు ద్వేషించేటట్టు చేయడా? సహోదరుల మీద నింద మోపేటట్టు చేయడా? జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ మీరు ఆలోచన చేస్తారని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రేపు వీడియోలో మనం సాతానుడిని ఎలా ఎదుర్కోవాలో మనం ఆలోచించబోతున్నాం. మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని, ఆసక్తితో వాక్యాన్ని వీక్షించేవారుగా ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ, ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కనికరము కృప కలిగినటువంటి నాయన మా దేవ, మీ మహోన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తుతులు తెలుస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సాతానుడు గురించి మీ గ్రంథంలో మీరు రాయించినటువంటి మాటలు మేము చదువుకుంటున్నాం. మీరు గ్రంథంలో అనేక మంది ప్రవక్తల చేత, రచయితల చేత మీరు రాయించారంటే మేము నేర్చుకోవాలనే మీరు రాయించారు తండ్రి. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకొని, మీరు మాకు ఏదైతే చెప్పారో, మీరు మాకు ఏదైతే లేఖనాల ద్వారా వాడి గురించి మాట్లాడారో అది మేము చదువుకుని గ్రహించి వాడిని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కలుగు చేయండి. ఏ విధమైన చేతనైనా వాడికి మేము అవకాశం ఇవ్వకుండా, మా జీవితంలో వాడికి చోటు లేకుండా, అతను ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరిస్తూ, ఎల్లప్పుడూ మీ మాటలు ధ్యానిస్తూ వాడిని ఎదిరించగలిగేటువంటి బలవంతులకి మేము తయారవడానికి మీకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని, ఈ వీడియోని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఇంకా ఎంతమంది అయితే వీక్షించబోతున్నారో వారందరూ కూడా మీరు దీవించి, ఒకవేళ ఎవరైనా సాతాను అనుచరులు ఉన్నట్లయితే, వాడి స్వభావాన్ని అనుసరించి నడిచే వారికి ఎవరైనా ఉన్నట్లయితే వారు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘంలో చేర్చబడి నిత్య జీవితానికి వారసులు అవడానికి మీకు అనుగ్రహించమని మన ఆదుని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ మౌలాన్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందలండి.